అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. రైట్ సీట్ ఈజ్ రైట్ పర్సన్. ఒక నిజాయితీ గల అధికారి బాధ్యత గల సీట్లో ఉంటే ఎటువంటి అవినీతినైనా సరే రాజకీయ ఒత్తులు తలగ్గకుండా బయట పెట్టడానికి వెనకాడడు. మన ఇటీవల గేమ్ చేంజర్ సినిమాలో నిజాయితీ అధికారి చేసినటువంటి అందులో ఒక సన్నివేశం అనుకుంటే పొరపాటే. అటువంటి సంఘటనే కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి రాహుల్ మీనన్ ఇటీవల ఒక గొడౌన్ తనిఖీల్లో చేసినటువంటి ఆ తనిఖీల్లో బయటపెట్టినటువంటి నిజాలు ఆయన వ్యవహరించినటువంటి తీరుపై మొత్తం పలువురు మన్నలను అయితే పొందుతున్నారు. ఆయన అందరూ కూడా అభినందిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా దీంట్లో వివరాల్లోకి వెళితే మొత్తం మనకి కాకినాడ కేంద్రంగా గత కొన్నాళ్ళ నుంచి కూడా పేదవాడికి అందవలసినటువంటి రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది. అలాగే అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రావడం, అలాగే గొడవలను తనిఖీలు చేయడంతో కాకుండా సీజ్ ద షిప్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మొత్తం ఏదైతే రేషన్ బియ్యంపై గట్టి నిఘా ఏర్పాటు చేశారో పౌర సరఫరా అధికారులు కూడా దీనిపై నిఘా ఏర్పాటు చేయడం కాకుండా ఎక్కడికక్కడ తనిఖీలు కూడా ముమ్మరం చేశారు. అందులో భాగంగానే ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క రైతుల నుంచి సేకరించినటువంటి ఈ యొక్క ధాన్యం, అలాగే ప్రభుత్వ గొడవలు ఏదైతే బఫరింగ్ గొడవలు ఏదైతే ఉన్నాయో ప్రైవేటు గొడవలను అద్దెకి తీసుకుని ప్రభుత్వ అధికారులు అయితే ఈ యొక్క స్టోర్ చేస్తుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడైతే గొడవలు ఉన్నాయో అక్కడ తనిఖీలు చేయాలని కూడా ఇటీవల ఆదేశాలు ఇచ్చారు. మనం ఈ యొక్క తనిఖీల్లో మనకు చూసుకుంటే ఇటీవల మచిలీపట్నంలో మాజీ మంత్రి పేరు నాని వ్యవహారం బయటకు వచ్చింది. అందులో భారీగా అవకతవకలు జరిగాయి. అందులో రేషన్ బియ్యం మాయమయ్యాయని కూడా ఇటీవల మనం గత వార్తలో కూడా విన్నాం. అటువంటి సంఘటన వచ్చిన నేపథ్యంలోనే ఇంకా ఎక్కడెక్కడ బఫరింగ్ గొడవలు ఉన్నాయి, ఆ గొడవలన్నీ కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని అధికారులు అయితే ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 104 గొడవలు ఉన్నాయి. అందులో బఫరింగ్ గొడవల్లో కూడా తనిఖీలు చేయగా అటువంటి తనిఖీల్లో అక్కడక్కడ కూడా అవకతవకలు బయటపడుతున్నాయి. కానీ కాకినాడలో కూడా ఈ సంఘటన మరి ఒకసారి బయటకు పడడంతోనే ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా కావచ్చు, ఇటువంటి అవకతవకలు కూడా బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే 3 సీజన్ లాజిస్టిక్ అనే గొడవలో ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క బియ్యాన్ని అయితే అందులో స్టోర్ చేస్తారు. అందులో స్టోర్ చేసిన నేపథ్యంలో చూసుకుంటే 2016 నుంచి 2024 వరకు కూడా ఆ గొడవను అయితే అందులో ప్రభుత్వం స్టోరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ స్టోరేజ్లో భాగంగా అందులో తనిఖీల్లో చేస్తున్న నేపథ్యంలోనే భారీ ఎత్తున అవకతవకలు అయితే బయటపడ్డాయి. భారీ ఎత్తున అయితే అందులో మనకి 6 లక్షల పైగా ఉన్నటువంటి అందులో స్టోరేజ్ చేయగా అందులో 632 టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్టుగా అధికారులు అయితే గుర్తించిన నేపథ్యంలోనే దీనిపై ఉన్నతాధికారులు అలాగే ఉన్నతాధికారులకి నివేదిక ఇచ్చేందుకు ఎవరైతే ఉన్నారో కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనన్ రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి 3 సీజన్ లాజిస్టిక్ గోడౌన్ యజమాని ఎవరైతే ఉన్నారో గాంధీరాజుతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా ఆయనకి ఇటువంటి నివేదిక ఇవ్వద్దంటూ దీన్ని ఒక తరుగుగా, అంటే ఇన్నాళ్ళ నుంచి సాధారణంగా చూసుకుంటే తరుగు 3.4 వరకు కూడా ఒక తరుగుగా పరిగణిస్తారు. అంటే మనకి అందులో తరుగు అంటే మనకి ఏదైతే తేమ శాతం అన్నీ కూడా తగ్గిపోతుంటాయి, వాటన్నింటిని కూడా తరుగుగా పరిగణించి మనకు టన్నుకి ఇంతని కూడా చెప్పుకొస్తుంటారు. కానీ ఈ నేపథ్యంలోనే ఈ విధంగా బయటపడినటువంటి 632 టన్నుల రేషన్ బియ్యాన్ని ఒక తరుగుగా పరిగణలోకి తీసుకుని మమ్మల్ని తరుగులో తీసుకోవాలని వాళ్ళైతే ఒత్తిళ్ళు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ అటువంటి ఒత్తిళ్ళు ఎటువంటి విధంగానూ లెక్క చేయకుండా మొత్తం 632 మనకి టన్నుకి రైతుల వద్ద నుంచి అయితే 46,000 రూపాయలు రేటు కట్టి వాటిని అయితే తీసుకుంటారు. ఆ విధంగానే ఇప్పుడు ఏదైతే తరుగు కనిపించిందో 632 టన్నుల వాటికి రేషన్ బియ్యానికి గాను తరుగు ఏదైతే మొత్తం డబల్ అంటే 2 ఇత్తలు మనకు టన్ను 46,000 సేకరించిన నేపథ్యంలో డబల్ అంటే 2 రెట్లు అంటే 92,000 పరిగణలోకి తీసుకుని మొత్తం 632 టన్నులు గాను మొత్తం సుమారు 6 కోట్ల రూపాయలు మనకి ఎవరైతే గొడవన యజమాని ఉన్నారో గొడవన యజమానికి అయితే ఫైన్ విధించినటువంటి పరిస్థితి ఉంది. అతని నుంచి రికవరీ చేయాలని ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ అందులో మనకి గొడవనాథ్ అంటే 2016 నుంచి 24 వరకు కూడా గొడవనాథ్ చూసుకుంటే సుమారు 1,30,00,000 వరకు కూడా ఆయనకి అద్దెగా ఇవ్వాలి. అందులో ఉన్నటువంటి 6 కోట్లలోని తీసివేయగా సుమారు 4
4,50,00,000 వరకు కూడా అందుకు ఆయనైతే ఫైన్ చెల్లించాలంటూ రాహుల్ మీనన్ అయితే నివేదిక ఇచ్చారు. అలాగే ఆ విధంగానే ఆయనకు నోటీస్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా చేయడమే కాకుండా ఆయన్ని ఈ విధంగా చేయవద్దు, ఒక తరుగుగా పరిగణించాలని రాజకీయ ఒత్తిళ్ళు వచ్చాయి. మధ్యవర్తులు కూడా దీనిపై వ్యవహారం నడిపినప్పటికీ ఇటువంటి ఒత్తిళ్ళు ఏవి కూడా లెక్క చేయకుండా ఒక నిజాయితీగల అధికారిగా ఎవరైతే ఉన్నారో రాహుల్ మీనన్ జాయింట్ కలెక్టర్ వ్యవహరించి మొత్తం ఏదైతే ఆ తరుగుగా వచ్చినటువంటి షాపు గొడాన్ యజమాని త్రీ సీజన్ లాజిస్టిక్ గొడాన్ యజమాని ఎవరైతే ఉన్నారో గాంధీరాజు కట్టి తీరాలంటూ ఆయనపై ఈ రిపోర్ట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఆ రిపోర్ట్ ఇవ్వడం కాకుండా అటు రాజకీయ ఒత్తిళ్ళు కూడా తలగ్గకుండా అధికారి రాహుల్ మీనన్ వ్యవహరించిన తీరు ఏదైతే రేషన్ పేదవాడి బియ్యం పక్కదవ్వబడుతుందని ఓ పక్కన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు, సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా గొడాలను తనిఖీలు కూడా చేసి ఏదైతే మొత్తం ఎటువంటి అక్రమాలు తావలేకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం కాకినాడ కేంద్రంగా ఇతర దేశాలకు వెళ్తున్నటువంటి రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకట్ట వేసేందుకు ఓ పక్కన అన్ని విధాలుగా కూడా ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా నిజాయితీగా వ్యవహరిస్తూ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనన్ ఏదైతే ఇప్పుడు గొడౌన్లో మాయమైనటువంటి 632 మెట్రిక్ టన్నుల బియ్యానికి ఈ యొక్క ఫైన్ వేసి గొడౌన్ యజమాని నుంచి రికవరీ చేయాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే ఆయన నుంచి కట్టుకోవాలని చెప్తున్నారు. కానీ ఇక్కడ మరొక లాజిక్ కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ 3 సీజన్ లాజిస్టిక్ గొడౌన్ యజమాని దీనిపై ఇప్పటికే నాకు భారీగా నష్టాలు వచ్చాయి, ఇప్పటికే నష్టపోయానంటూ ఒక పక్కన అతను సరైన కట్టలేని రీతిలో ఉన్నానంటూ ఒక పక్కన ఆయన సమాచార అధికారులు కూడా మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ గతంలో ఇదే ఎవరైతే ఉన్నారో యజమాని గొడాన్ యజమాని గాంధీరాజు కూడా గతంలో ఎన్నో ఈ గొడాన్ పేరుతో మహిళల పేరుతో కొంతమంది లోన్లు పెట్టి కాజేశారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. కానీ ఇవన్నీ వ్యవహారాలన్నీ కూడా చూస్తుంటే గొడవను భారీగా ఉన్నటువంటి గొడవలో ఇటువంటి జరిగినటువంటి అవకతవకలు బయటకు వచ్చాయి. బయటకు వచ్చిన నేపథ్యంలోనే ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. ఈ విధంగా ప్రభుత్వం పేదవాడికి అందాల్సినటువంటి రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకట్ట వేసేందుకు వేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనిఖీలు చేయగా ఒక పక్కన మచిలీపట్నంలో పేరు నాని బయటకు రావడం జరిగింది. అలాగే ఇక్కడ కాకినాడలో కూడా ఒక్కసారిగా ఈ వ్యవహారం కూడా బయటకు రావడంతో ఆయన ప్రభుత్వ అధికారులకు ఇచ్చినటువంటి నివేదిక అందరిని కూడా అందరూ అభినందిస్తున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా నిజాయితీ గల అధికారి బాధ్యత గల సీట్లో ఉండి ఈ విధంగా వ్యవహరిస్తే ఏ విధంగా ఉంటుందనేది కూడా ప్రత్యేక ఉదాహరణగా ఆయన వ్యవహరించినటువంటి తీరు అయితే అందరినీ కూడా పలువురు అయితే అభినందిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడు దీనిపై ఆయన 6 కోట్లకు గాను ఆయన అద్దె ఏదైతే గొడాన్ యజమాని దగ్గర అద్దె తీసివేయగా 1,30,00,000 కూడా తీసివేయగా 4,50,00,000 కూడా ఏ విధంగా కడతారు, ఆయన ఏ విధంగా రికవరీ చేస్తారు అనేది కూడా ఇప్పుడంతా కూడా ప్రశ్నార్థంగా మారింది. ఆయన ఇప్పటికే బాగా లాస్లో ఉన్నది కూడా పరిగణలోకి తీసుకుంటారా, లేదంటే కట్టి తీరాలా, లేదంటే గొడాన్లంతా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటారని కూడా వేచి చూడవలసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.